Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. కంప్లీట్ అయ్యాయి కూడా. ఇప్పుడు వచ్చేసి మనం ఏపీటెట్ 2024లో గతంలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ గురించి అయితే ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాం. ఇందులో మనం తెలుగు కంటెంట్ చెప్పుకున్నాం కాబట్టి దాని తర్వాత ప్రాక్టీస్ చేయడానికి బిట్స్ కావాలి కాబట్టి మన ప్రీవియస్ పేపర్స్ని చూస్ చేసుకున్నాం అనమాట ప్రాక్టీస్ బిట్స్గా. సో ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ అంతా చదివి ప్రాక్టీస్ అయితే చేయండి. లేకుంటే ప్రాక్టీస్ అంతా చేసిన తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే క్లాసెస్గా వినొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బిట్ అయితే చూద్దాం. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనున్నది క్రింది వానిలో ఏది? ఆప్షన్ 4 అండి, భాష అభిరుచి. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అన్నది భాష యొక్క అభిరుచి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 చూసినట్టయితే గిడుగు వెంకట రామూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నాం? గిడుగు వెంకట రామూర్తి గారి జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, తెలుగు భాషా దినోత్సవం. ఈ గిడుగు వెంకట రామూర్తి గారి జన్మదినాన్ని మనం ఏ రోజున జరుపుకుంటామంటే ఆగస్ట్ 29 అనమాట. ఇది మనకు 8th క్లాస్ ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవంలో లెసన్ అంతా అయిపోయాక ఒక చిన్న బాక్స్లో అయితే ఉంటుందండి. గిడుగు వెంకటరామూర్తి గారి జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటే తెలుగు భాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము అంటే ఆగస్ట్ 29. అదే ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామంటే ఫిబ్రవరి 21 అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 57 అండి. ఉత్తమ భాషణం లక్షణం కానిది ఏది? మనం భాషణం అనే టాపిక్లో ఉత్తమ భాషణ లక్షణాల గురించి అయితే తెలుసుకున్నాం. దాన్ని చూసినట్టయితే ఇక్కడ ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. ఉత్తమ భాషా లక్షణాలలో లేనిది వచ్చేసి దోషాలతో మాట్లాడటం. దోషాలతో మాట్లాడటం అనేది ఉత్తమ భాషా లక్షణం కాని అంశం. సో క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 అయితే చూద్దాం. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించినటువంటి తేదీ ఏది? ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించినటువంటి తేదీ ఆగస్టు 4, 2009. ఆగస్టు 4, 2009 ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది ఏది? మొన్ననే మనం పుస్తకం అనే టాపిక్ సంబంధించి నేర్చుకున్నాం. టెక్స్ట్ బుక్ సంబంధించి అంతర లక్షణాలు బాహ్య లక్షణాల గురించి. అందులో పాఠ్య పుస్తకాల యొక్క విద్యా ప్రమాణాలు 7 ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో లేనిది వచ్చేసి మనకు మూల్యాంకనం అనమాట. పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలు లేనిది మూల్యాంకనం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ అంశాలన్నీ కూడా మనకున్నాయి. మొత్తానికి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాల సంఖ్య వచ్చేసి మనకు 7. ఈ విద్యా ప్రమాణాలు మనకు ఏపీఎస్సీఎఫ్ 2011 ఆధారంగా అయితే చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 60 చూసినట్టయితే మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది ఏది? మంచి ప్రశ్నాపత్రం యొక్క లక్షణం కానిది కాఠిన్యత. క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. విశ్వసనీయత, ఔపయోగిత, ప్రామాణికత అనేవి మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలు. పాఠ్యపుస్తకాల విద్యా ప్రమాణాలలో లేని అంశం వచ్చేసి మూల్యాంకనం. ఈ 7 విద్యా ప్రమాణాలు అయితే మీరు నేర్చుకోవాలి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించినటువంటి తేదీ ఆగస్టు 4, 2009. ఉత్తమ భాషా లక్షణం కానిది క్రింది వానిలో దోషాలతో మాట్లాడటం అనేది ఉత్తమ భాషా లక్షణం కాని అంశం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం తెలుగు భాషా దినోత్సవంగా గిడుగు వెంకట రామూర్తి గారి జన్మదినాన్ని జరుపుకుంటాం ఆగస్ట్ 29న. గిడుగు వెంకట రామూర్తి గారి బర్త్డే వచ్చేసి ఆగస్ట్ 29. ఆ రోజున మనం తెలుగు భాషా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21 అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకోవటం అనున్నవి భాష యొక్క అభిరుచులు. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకున్నట భాష యొక్క అభిరుచి అనమాట. ఇది వచ్చేసి ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మరొక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే చూద్దాం. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగటాన్ని ఇలా అంటారు. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగటాన్ని నిత్యం అని అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 అయితే చూద్దాం. నాకు
పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా, ఇక్కడ ప్రత్యక్ష కథనంలో ఉంది, పరోక్ష కథనంలోకి మార్చగా నాకు వచ్చేసి తనకు అవుతుంది. తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు అని వస్తుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి నాకు అనేది ఇక్కడ వచ్చేసి తనకు మనం పరోక్షంగా చెప్తున్నాం, అతనికి వచ్చాయంట అంటున్నాం కాబట్టి తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని ఎవరు చెప్పారు? రఫీనే చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. సా ఘనం యొక్క గణాలను పేర్కొనండి. మనకి 8th క్లాస్లో వచ్చిందండి చాలా క్లియర్గా. గురువును బేస్ చేసుకొని బజస అనే 3 లక్షణాలు ఉన్నాయి. బజసాలో చివరి అంశం సా, అందులో చివరిది గురువు కాబట్టి చివరి గురువు, మిగతా అన్నీ కూడా లఘువులు అనమాట. సో సగనం వచ్చేసి 2 లఘువులు 1 గురువు కలిపి సగనం అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూసినట్టయితే క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది? క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం వెళ్ళక. వెళ్ళక అనేది వ్యతిరేకార్థానికి సంబంధించినటువంటి ఒక క్రియాపదం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. విద్యార్థి అనే శతకానికి కర్త ఎవరు? విద్యార్థి అనే శతకకర్త వచ్చేసి మనకు గరికపాటి మల్లావదాని. అదే విద్యా శతకకర్త వచ్చేసి పెరుమాళ్ళ మణెప్ప. నెక్స్ట్ వచ్చేసి మనం 60 చూసినట్టయితే రాము గుడికి వెళ్ళాడా. ఇక్కడ ప్రశ్నార్థకం ఉంది కాబట్టి ప్రశ్నార్థక వాక్యం. రాము గుడికి వెళ్ళాడా ప్రశ్నార్థక వాక్యాన్ని తెలియజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూసినట్టయితే విద్యార్థి అనే శతకాన్ని రచించినది గరికపాటి మల్లావదాని. పెరుమాళ్ళ మునెప్ప విద్యా శతకాన్ని రాశారు. మనుల మూట అనే దాన్ని రచించినది మాచిరాజు శివరామరాజు. గుండ్లపల్లి నరసమ్మ వచ్చేసి వరదరాజు శతకాన్ని అయితే రాయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా శతకాలకు సంబంధించినవి 8th క్లాస్లో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 69కి ఆప్షన్ 59కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 58 చూసినట్టయితే క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది? వ్యతిరేకార్థక క్రియాపదం వచ్చేసి వెళ్ళక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూసినట్టయితే సా అనే గణం సంబంధించినటువంటి గణాలు. 8th క్లాస్లో ఇచ్చినటువంటి గ్రామర్ ప్రకారం మనకు బజస అనేవి గురువును బేస్ చేసుకొని ఉన్నటువంటి గణాలు. అందులో బజసాలో సా అనేది చివరిగా ఉన్నటువంటి గురువు గణానికి బేస్ చేసుకొని ఉన్నటువంటి అంశం. చివరి అంశం గురువుగా ఉంటుంది, మిగతా 2 అంశాలు కూడా లఘువుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పరోక్ష కథనానికి సంబంధించినటువంటి అంశం. రఫీ తనకు మంచి మార్కులు వచ్చాయని చెప్తున్నాడు అనమాట. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఈ పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు నాకు అని ఉన్న అంశం తనకు అని మారుతుందన్నమాట. సో తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు అనేది సరైన సమాధానం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 అయితే చూద్దాం. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగటాన్ని ఇలా అంటారు. సూత్రంలో చెప్పినటువంటి వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగటాన్ని నిత్యం అని అయితే పిలుస్తారు. ఈ ప్రీవియస్ పేపర్ వచ్చేసి ఇంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ మరొక ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాం. సూత్రంలో చెప్పినటువంటి వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం 2 ఉంటే దానిని ఏమంటారు? జరిగిన రూపం జరగని రూపం 2 ఉంటే దాన్ని వైకల్పం అంటారు. ఇంతకుముందు బిట్టు సూత్రంలో జరిగిన కార్యం తప్పనిసరిగా జరిగితే నిత్యం అనే దాన్ని తెలియజేస్తుంది. ఒకసారి జరిగి ఒకసారి జరగక 2 అంశాలు ఉంటే దాన్ని వైకల్పికం అనేది పిలుస్తారనమాట. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, వైకల్పికం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. తాను ఆ రాత్రి అంతా పొలంలో జాగారం చేశానని అన్నాడు. తాను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశానని అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మారిస్తే నేను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశాను అని అన్నాడు. నేను ఆ రాత్రంతా పొలాలలో జాగారం చేశాను అని అన్నాడు. అంటే క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నేను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశాను అనే అర్థం అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. నా యొక్క చరిత్ర సమాసానికి
సరైన ఆన్సర్ వచ్చేసి నా చరిత్ర అండి. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది? క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియాపదం వచ్చేసి చేరక అని సరైన సమాధానం అండి. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 59. ప్రథమ పురుషకు సంబంధించినటువంటి సర్వనామ పదాలు క్రింది వాణిలో ఏవి? ప్రథమ పురుషకు సంబంధించిన సర్వనామాలు వచ్చేసి మనకు నేనుత్తమ, తాను మధ్యమ, ప్రథమ హెచ్చుటో కాబట్టి అతడు, ఆమె అనే సర్వనామ పదాలు వస్తాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అదే నేను, మేము అయితే ఉత్తమ, నీవు, నేను, నీవు కానీ, మీరు కానీ అని వస్తే ఉత్తమ, వాళ్ళు మధ్యమ అవుతారు. ఇక్కడ వచ్చేసి ప్రథమ పురుషకు వచ్చేసి అతడు లేదా ఆమె వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు, ఇది ఏ రకమైన వాక్యం? సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు అనేది నిషేధార్థక వాక్యం అనమాట. క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రథమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు అతడు, ఆమె. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 58 చూసినట్లయితే క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది? క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియాపదం వచ్చేసి చేరక. క్వశ్చన్ నెంబర్ 57 చూసినట్టయితే నా యొక్క చరిత్ర సమాస పదం వచ్చేసి నా చరిత్ర. నెక్స్ట్ వచ్చేసి తాను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశానని అన్నాడు. సో నేను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశాను అన్నది సరైన సమాధానం. నేను ఆ రాత్రంతా పొలాలలో జాగారం చేశాను అన్నది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 అయితే చూద్దాం. సూత్రంలో ఇచ్చినటువంటి వ్యాకరణ కార్యం ప్రకారం ఒకసారి జరిగి మరొకసారి జరగక ఈ రెండు అంశాలు ఉంటే దాన్ని వైకల్పికం అని పిలవడం జరుగుతుందన్నమాట. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం ఒకసారి జరిగి మరొకసారి జరగక లేదా రెండు అంశాలు ఉంటే జరిగి జరగక ఉంటే దాన్ని వైకల్పికం అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ వీడియో వచ్చేసి ఇంతతో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరిన్ని ప్రీవియస్ పేపర్స్తో అయితే మీ ముందు అయితే వస్తాను. ఇలాగే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో అవసరం కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు చాలా చేయాలి అనిపిస్తుంది అనమాట. కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే.